నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలోని టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక వెనకడుగు నిర్ణయాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. ఏమనగా మునుపటి రోజు అసెంబ్లీలో మోటారు వాహన చట్ట సవరణ చట్టాన్ని ఏదైతే ఆమోదించారో ప్రజలపై ఈ చట్టం వల్ల భారం కలుగుతుంది. దీని వలన మధ్యతరగతి కుటుంబాలు, కార్మికులు, విద్యార్థులు వీళ్లపైన ఎక్కువగా భారం కలిగే విధానాన్ని ఈ చట్టంలో కనబడుతున్నాయి. ఎవరైతే వాహన కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళపై 10% సెస్ విధానాన్ని విధిస్తున్నట్టు ఈ చట్టం తీసుకున్నారు. దీని వలన మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుంది, కానీ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి లేదు, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు దేశం మొత్తంలో జిఎస్టీ తగ్గించడంలో ప్రజలందరూ కాస్త ఉపశమనం పొందేలోపే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం వలన ప్రజలపై మళ్ళీ భారం మోపనుంది. దీన్ని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఖండిస్తున్నాం. ఇది మేమొక్కటే కాదు, ప్రజలందరూ దీన్ని ఖండించాలి. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి అంటూ ఈ సవరణ చట్టాన్ని తెచ్చింది ముమ్మాటికి తప్పుడు నిర్ణయం. అభివృద్ధి అంటే మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో దాని గురించి పట్టించుకోండి. లేని ఎడల ఇప్పుడు 2 ఏళ్ళలో మీరు పరిపాలన అధికారం పొంది 2 ఏళ్లలో కూడా ఎక్కడ కానీ ఒక్క రోడ్డు గుంత కూడా పూడ్చడం లేదు. రోడ్లకు ఎలాంటి గుంతలు, రోడ్లు ఎలా అయితే మరమ్మతుల్లో నిలిచిపోయినా అలాగే ఉన్నాయి. ఒక అంబులెన్స్ తన గమ్యానికి చేరాలంటే అనేక ఇబ్బందులు పాలై వెళ్ళడం వరకు చాలా ప్రాణాలు కోల్పోతున్నాయి రాష్ట్రం మొత్తంలో. ఇలాంటి వాటిపై వెంటనే ప్రజల సౌకర్యాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకు దారి చూపడానికి ప్రభుత్వం పనిచేయాలి, కానీ ప్రజలపై మరిన్ని భారం మోపడం, ప్రజలకు ఇంకా కష్టపెట్టడం ఇది తగదు. ఇలాంటి చర్యలు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు కూడా తిరగబడతారు. దీన్ని మీరు గమనించాలి. ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము ఒకటే మీకు ఖండిస్తున్నాము, మనం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు అసెంబ్లీలో తెచ్చారో ఈ మోటారు వాహన చట్ట సవరణ చట్టాన్ని 2026ని, ఈ చట్టాన్ని మీరు వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. లేని ఎడల మీకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని చెబుతున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ.